ఓం శాంతి. మీరు చూస్తుంది బ్రహ్మకుమారీశ్వరి పాండవ భవనం మౌంట్ ఆబూలో ఉంది. ఆబూ పర్వతము. పవిత్రంగా కండి, రాజయోగిగా కండి అనేది ఇక్కడ నినాదము. బ్రహ్మకుమారీశ్వరి ముఖ్య కేంద్రం మౌంట్ ఆబూలోనే ఉంది. ఇది పాండవ భవనం అని పిలువబడుతుంది. ఇక్కడ బ్రహ్మబాబా సాకారంగా నివసించి ఉన్నారు. శక్తిశాలి వైబ్రేషన్స్కి ఇది నిలయంగా ఉంది. పాండవ భవన్లో ఉన్న శాంతి స్తంభం, హిస్టరీ హాల్, బాబా రూమ్, బాబా హట్, ఈ నాలుగింటిని చార్ధామ్ యాత్ర అని చెప్తారు. లోపలికి వెళ్ళగానే చూడండి, ఎదురుగా ఉన్న రూమ్లోకి వెళ్తూ ఉంటే బ్రహ్మబాబా సాకారంలో ఉన్నప్పుడు ఉన్న భండారి ఒకటి ఉంటుంది. ఆ భండారి ముందు మనస్ఫూర్తిగా ఏదైనా ఒక కోరికను కోరుకుంటే అది నెరవేరుతుంది అని చెప్తారు. ఇటువైపు హిస్టరీ హాల్, శాంతి స్తంభం కనిపిస్తూ ఉంది. ఇటువైపు మెడిటేషన్ హాల్ ఉంది. అలాగే బాబా రూము, బాబా హట్ కూడా ఇటువైపే ఉన్నాయి. ముందు బాబా రూమ్ చూద్దాం రండి. ఎక్కడా ఎటువంటి శబ్దము వినిపించదు. ఇక్కడ మాట్లాడేవారే ఉండరు. ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూనే ఉంటారు. చూడండి బాబా రూమ్ ఎంత ప్రశాంతంగా ఉందో. పాండవ భవన్ బ్రహ్మ కుమార్ కుమారీలని మరో లోకానికి తీసుకువెళుతుంది. బాబా హట్ దగ్గరకు వెళ్తున్నాము. అందరూ నిశ్శబ్దంగా యోగం చేసుకుంటూ ఉన్నారు. నడుస్తూ తిరుగుతూ కూడా యోగం చేస్తూనే ఉంటారు. ఇక్కడ అందరికీ ఎంతో అద్భుతమైన అనుభవాలు కలుగుతాయి. బాబాని సాకారంలో మన పక్కనే ఉన్నట్లుగా అనుభవం చెందుతాము. ఇక్కడ బాబా హట్లో బాబా పిల్లలకి లెటర్స్ రాస్తూ ఉండేవారు. చూడండి నైట్ టైం ఎంత బాగుందో. రాత్రిపూట కూడా ఇక్కడ మెడిటేషన్ చేసుకుంటూనే ఉంటారు. ఇది శాంతి స్తంభం. బాబా హట్
పిల్లల్ని కలుసుకునేవారు. బాబా హట్లో బాబా పిల్లలకి ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. బాబా రూమ్లోనే నివసించేవారు. శాంతి స్తంభం, శక్తిశాలి వైబ్రేషన్స్ ఇక్కడ ఉంటాయి. ఇది ఓం శాంతి భవనం. ఇక్కడ మురళీ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఇంకా హిస్టరీ హాల్ చూద్దాం రండి. బాబా సమానంగా కావటానికి బాబా రూమ్కు వెళతారు. అలాగే వ్యర్థాన్ని పోగొట్టుకోవడానికి శక్తిశాలి ఆలోచనల కోసం హిస్టరీ హాల్కు వస్తారు. బాబాతో మాట్లాడటానికి బాబా హట్కు వెళ్తారు. అలాగే శక్తిశాలిగా కావటం కోసం శాంతి స్తంభం వద్దకు వెళ్తారు. ఈ 4 ప్రదేశాలని చార్ధామ్ యాత్ర అని అంటారు. హిస్టరీ హాల్ చూద్దాం రండి. మమ్మా ఫోటో, జానకి దాది, గుల్జార్ దాది, ప్రకాశ్మణి దాది, మన్మోహిని దీది, నిర్మలా శాంత దాది, దీదీలందరి ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి. రతన్ మోహిని దాది ప్రస్తుతం బ్రహ్మకుమారి చీఫ్గా ఉన్నారు. హిస్టరీ హాల్ లోపల బాబా మురళీ చెప్పేవారు. ఇక్కడ బాబా 1936 నుంచి జరిగిన సంఘటనలన్నింటినీ ఫోటో తీసి ఇలా పెట్టారు. అవ్యక్తమయ్యేంత వరకు ఉన్న జరిగిన విషయాలన్నింటినీ ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. పాండవ భవనం చాలా శక్తిశాలి స్థలం. ఇక్కడికి వచ్చిన వారు అనంతమైన శాంతిని, అద్భుతమైన అనుభూతిని పొందుతారు. శక్తిశాలిగా తయారై కూడా ఇంటికి వెళతారు. అనంతమైన శాంతిని ఇక్కడ అనుభవం చేయవచ్చు. భగవంతుని సాన్నిధ్యాన్ని అనుభవం చేయవచ్చు. ఓం శాంతి.